హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా పర్లేదు. ఇలా మనం చేతితో చిరిపితే 2 ముక్కలు అవ్వాలన్నమాట. ఇలా నానితే సరిపోతుంది. బొబ్బట్ల కోసం ఇప్పుడు పిండిని అయితే ఒక పావు కప్పు వరకు మైదా తీసుకున్నానండి. మిగిలినంతా గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే సగం సగం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా మైదాతో పూర్తిగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేశాను, ఒక పావు స్పూన్ వరకు. ఒక 2 స్పూన్ల వరకు నూనె కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి పిండిని కలిపేసుకొని తర్వాత నీళ్ళు వేసుకొని పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత పైనుంచి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని పిండిని నాననివ్వాలి. ఈలోపు కుక్కర్లోకి నానబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఈ వచ్చిన వాటర్ని మనం సాంబార్లో యూస్ చేసుకోవచ్చు. పప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం పప్పు 2 రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కుక్కర్లో ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పప్పుని తర్వాత బెల్లాన్ని కూడా వేసేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఇలాచీ కూడా బెల్లంలోనే వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఉండ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసేసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో పూర్ణాన్ని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసేసుకొని బటర్ పేపర్ మీద నెయ్యిని కానీ నూనె కానీ అప్లై చేసుకొని దాని మీద పిండి పెట్టేసి మధ్యలో పూర్ణం కూడా పెట్టేసి చుట్టూరు ఇలా కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చేతితో మనకు కావాల్సినంత పలుచగా ఒత్తేసుకోవాలి. నేనైతే ఇలా ఒత్తుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్లని వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తర్వాత నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బొబ్బట్లకి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా కాల్చుకోవచ్చు అండి. కాకపోతే నెయ్యి ఫ్లేవరే బాగుంటుంది బొబ్బట్లకి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. బొబ్బట్లని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చినాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.